నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి పట్టణంలోని స్థానిక గోవిందాంబిక జూనియర్ కాలేజీలో శనివారం ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు 44వ స్థాపనా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బత్తుల కిరణ్ చంద్ హాజరయ్యి విద్యార్థుల సమక్షంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ నాబార్డు వారు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకొని అక్షరాస్యత, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మహిళల శక్తీకరణ వంటి రంగాలలో అవగాహన కల్పిస్తున్నారని, విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు మరియు గ్రామీణాభివృద్ధికి వారు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. ఐఈఆర్డి తరపున గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో తెలియజేస్తున్నారని కిరణ్ చెప్పారు. అనంతరము కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన విద్యార్థులకు కిరణ్ చంద్, ప్రిన్సిపల్ వెంకట్రావు కలిసి బహుమతులు అందజేశారు. భారతదేశ గ్రామీణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాబార్డు 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గౌరవనీయులు ప్రకాశం, బాపట్ల ఉమ్మడి జిల్లాల ఏజెంగా ఉన్నటువంటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము వ్యవస్థాపక దినోత్సవాన్ని గోవిందాంబిక జూనియర్ కళాశాలలో నిర్వహించాము. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అనంతరం ఆ యొక్క క్యాంపస్ లో మొక్కలు కూడా నాటి పర్యావరణాన్ని పరిరక్షించాము. విద్యార్థులు రాబోయే తరాలకు గ్రామీణ యువత ఎంతో దోహదపడుతుందని, గ్రామీణ యువత అనేక రకాలైనటువంటి వృత్తి విద్యా శిక్షణా తరగతులు, అంతేకాకుండా నబార్డు ద్వారా వస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా తెలుసుకొని దేశ అభివృద్ధిలో యువత కూడా పాలుపంపులు పొందాలని తెలియపరుస్తున్నారు. గ్రామీణ పేద ప్రజల అభ్యున్నతి ఊపిరిగా, నిరంతరం శ్రమించి మది పచ్చదనాన్నే